ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. స్టార్ హీరో రజనీకాంత్ నేను పార్టీ పెడితే గెలిచేవారిని, విజయ్పై సంచలన వ్యాఖ్యలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. తమిళనాడులో ఎన్నికలు, ఆ తర్వాత సూపర్ స్టార్ ఇంకా ముఖ్యంగా రజనీకాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకే గెలవడం, ఇతర పార్టీల నుంచి సపోర్ట్ తీసుకోవడం, ఇక ఇదంతా కూడా ఒక డెస్టినీ లాగా మొత్తానికి విజయ్ను సంబంధించి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి తాను తెర వెనుక రాజకీయాలు చేస్తున్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. ఎందుకంటే విజయ్ను అడ్డుకుని డిఎంకే పార్టీలను కలపడానికి రాయబారాలు నడిపేంత దిగజారిన వ్యక్తిని కాదని రజనీకాంత్ అని చెప్పేసి ఆయన ఆవేశం వ్యక్తం చేశారు. చెన్నైలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రజనీ మాట్లాడారు. ఎన్నికల్లో డిఎంకే ఓడిపోయిన తర్వాత మాజీ సీఎం స్టాలిన్ను రజనీకాంత్ కలిశారు. దీనిపైన రజనీ క్లారిటీ ఇస్తూ, రాజకీయాల సిద్ధాంతాలతో సంబంధం లేకుండా స్టాలిన్తో నాకు 40 ఏళ్ల స్నేహం అయితే ఉంది. ఆ స్నేహంతో ఆయనను ఓదార్చడానికి వెళ్ళాను, కానీ దీన్ని కొందరు తప్పుగా చిత్రీకరిస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. సీఎం అయితే నాకెందుకంటే విజయ్ ఏదైతే విజయం పైన రజనీకాంత్ ప్రశంసలు కురిపించారనమాట. విజయ్ ఒంటరిగా పోటీ చేసి అద్భుత విజయం సాధించారనమాట. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి మహానాయకులు సాధించిన దానికంటే పెద్ద విజయం కూడా ఇదనమాట. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, సమయంలో విజయ్ వచ్చారని కొనియాడారనమాట. తనకు అసూయ అయితే లేదని చెప్పారు. అసలు నేను రాజకీయాల్లోనే లేను, విజయ్ నాకు 28 ఏళ్ళ వయసులో వ్యత్యాసం అయితే ఉంది. ఆయన సీఎం అయితే నాకెందుకు అసూయ ఉంటుంది. ఆయన గెలవగానే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు కూడా తెలిపానని స్పష్టం చేశారు. అసలు విజయ్ తనకు సముచి కాదని, కమల్ హాసన్ సీఎం అయి ఉంటే అసూయపడేవాడిని అని చెప్పేసి, ఎందుకంటే ఇద్దరు సేమ్ వయసు అని చెప్పేసి. అయితే దీనిపైన కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత కమల్ హాసన్ అలా మీడియా ప్రశ్నించిన తర్వాతనే మేమిద్దరం పోటీ తప్ప మా దగ్గర అసూయ లేదనే విధంగా చెప్పడం. తర్వాత విజయ్తో తనను పోల్చడం తప్పని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. 2021 తాను పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాడిని రజనీకాంత్ అనేది చెప్పారు. ఇక విజయ్ పెట్టిన తమిళ వెట్రిగం కచంగం టీవీకే పార్టీ కార్యకర్తలు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని రజనీ సూచించారు. కార్యకర్తలు చేసే చిన్న పొరపాటు ఏదైనా నేరుగా విజయ్ ఇమేజ్ దెబ్బతీస్తుందని, ప్రజలకు విజయ్ మంచి చేస్తారని నమ్మకం తనకుందని రజనీ